ఇది పూర్తిగా లేటెస్ట్ మోడల్ కిచెన్ అండి. ఇది చూసినట్లయితే మనకి దీంట్లో మనకి కిచెన్లో కావాల్సిన లేటెస్ట్ డిజైన్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. మనం ఇందులో చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఒకటి ఏంటంటే అందరికి ఇష్టమైన ఒక షట్టర్ డోర్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కానీ, ప్రొఫైల్ గ్లాస్ డోర్ కానీ, తర్వాత టాండమ్స్ కావచ్చు, తర్వాత విక్కర్ బాస్కెట్ కావచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి చూడాల్సినవి. వాష్ బేసిన్ బాక్స్తో సహా అన్నీ ఉన్నాయండి ఇందులో. ఇది ఒకటి చూస్తే మనకి ఇంచుమించు కిచెన్లో ఎన్ని కావాలో పూర్తిగా అన్నీ ఉన్నట్లే అండి. డిష్ వాషర్ కూడా ఇందులోనే ఉందండి. మనం ఇప్పుడు చూసినట్లయితే మొత్తం పైన వచ్చేసి లైట్ కలర్ హై గ్లోసీ డెక్లం వాడింది, కింద గ్రే కలర్ హై గ్లోసీ, పైన వచ్చేసి గ్రానైట్. మన బ్రేక్ఫాస్ట్ కౌంటర్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇట్లా చిన్నది స్టోరేజ్ యూనిట్ ఉంది బ్రేక్ఫాస్ట్ వెనకాల. ఇటు పక్క వచ్చేసి మనం ఇక్కడ కూడా కొంచెం పైన వచ్చేసి ఒక ప్రొఫైల్ గ్లాస్ డోర్ వచ్చేసి ప్రొఫైల్ గ్లాస్ డోరు హెచ్చింగ్, పూర్తిగా ఫుల్లీ హెచ్చింగ్ డోర్ అండి ఇది. ఇది వచ్చేసి టాల్ యూనిట్ ఏంటంటే పైన్స్ కింద వరకు మనకి చిన్న మనం పెట్టుకోవడానికి చిన్న వస్తువులన్నీ పెట్టుకోవడానికి డబ్బాలు కానీ పెద్దవి కానీ పెట్టుకోవడానికి పైన్స్ కింద వరకు షెల్ఫ్ ప్లేస్ ఉంటాయి. మనం ఇందులో ఏదిగా ఉంటుంది యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది జే ప్రొఫైల్ హ్యాండిల్ అండి. ఏదైతే మీరు చూస్తున్నారో జే ప్రొఫైల్ హ్యాండిల్. పైన అయితే మొత్తానికి హ్యాండిల్స్ ఉండవు, పుష్ టు ఓపెన్ డోర్స్ పైన. మనం ఇవి చూసినట్లయితే ఇవి కూడా 2 ప్రొఫైల్ డోర్లు అనేవి. ఇవి పక్కన షట్టర్, కిచెన్లో విక్కర్ బాస్కెట్ల కింద ఉన్నాయి. ఇవన్నీ చాలామంది పెట్టుకోవాలని ఆశ కలిగి ఉంటారు. టాల్ యూనిట్ పక్కన మనకి ఇక్కడ 3 డోర్స్ ఉన్నాయండి. వచ్చేసి మనం బియ్యం డబ్బా పెద్దది పెట్టుకోవడానికి. ఇవి వచ్చేసి 2 షెల్ఫ్లు అండి, పైన ఒకటి కింద ఒకటి. ఇవి జే ప్రొఫైల్ హ్యాండిల్ చూస్తున్నారు కదా మీరు, అవి జే ప్రొఫైల్ హ్యాండిల్. ఈ పక్కన వచ్చేసి మనకి విక్కర్ బాస్కెట్లు అండి ఇవి. ఇవి పైన మనం ఏంటంటే ఆనియన్స్, వెజిటేబుల్స్ అవి మనం వేసుకోవడానికి 3 బాస్కెట్లు పెట్టామండి. అవి వాడుకోవడానికి ఏంటంటే గాలి అది తగలడానికి, అది ఏవి పాడు కాకుండా ఇవి మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. చాలామంది ఇవి ఇష్టపడుతూ ఉంటారు కిచెన్లో ఇవి పెట్టించుకోవాలని. చాలా బాగుంటాయండి ఇవి. ఇకపోతే ఈ 3 ఇక్కడ పెట్టాము. మనకి పైన వచ్చేసి చాలామంది ఇష్టపడే ఏంటంటే షట్టర్ అండి. ఈ షట్టర్ డోర్ ఏంటంటే ఇందులో మనం మిక్సీ, ఓవెన్ లాంటివి పెట్టుకొని క్లోజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ప్లేస్ బాగా యూస్ చేసుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇవన్నీ ఒకవేళ క్లీన్ చేసుకోవడానికి ఏమైనా ఇబ్బంది అయితే ఆ షట్టర్ మన కిందకి దించేసామంటే చాలా నీట్గా కనబడుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి ప్లేస్ ఏంటంటే డోర్ తీసి అడ్డుగా ఉంటుంది. అది మనకి అట్లా అడ్డు లేకుండా ఈజీగా పైకి వెళ్ళిపోతుంది, మనకు అడ్డు అయితే ఉండదు. మన సైడ్ అయినా సరే ఇబ్బంది, సైడ్కి తీసుకున్నా కూడా. ఇదైతే అటువంటిది ఉండదు కాబట్టి ఇబ్బంది ఉండదండి ఇది. అందుకని మన కిచెన్లో చాలామంది ఇది పెట్టించుకోవాలని ఇష్టపడుతూ ఉంటారు, కానీ కొన్ని చోట్ల అవకాశం ఉండదు. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇటు ప్లాట్ఫామ్ కింద చూసుకున్నట్లయితే పైన ఇన్బిల్ట్ స్టవ్ అండి, రైట్ సైడ్ గ్యాస్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనకి టాండమ్ బాస్కెట్ 3 లైన్గా ఉంటాయి. పైన వచ్చేసి మన లోపల ప్లేస్ మేనేజర్ పెట్టి మనం మేనేజ్ చేసుకోవాలి. మధ్యలో కూడా మనం అది ప్లేస్ మేనేజర్ ఉంటుంది పీవీసీది, అది పెట్టుకోవాలి. ఇకపోతే కింద కూడా మనం ప్లేట్స్ అవి ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది పైన స్టవ్ ఎంత ఉందో కింద అంత టాండమ్స్ ఉంటాయి, చాలా పెద్దవండి. ఇది ఇది వచ్చేసి పుల్అవుట్ అండి, బాటిల్స్ ట్రే అంటారు. పైన కింద కూడా మనం 2 పార్టీషన్స్ బాటిల్స్ పెట్టుకోవచ్చు. ఇది కూడా జే ప్రొఫైల్ హ్యాండిల్. ఇది వచ్చేసి 2 పెద్ద టాండమ్స్ అండి ఇవి. ఇక్కడ ఏంటంటే రైస్ కుక్కర్లు, పెద్ద పెద్ద గిన్నెలు లాంటివి మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇవి చూసినట్లయితే మనకి పూర్తిగా సాఫ్ట్ క్లోజ్ అండి, చాలా స్మూత్గా ఉంటాయి బాస్కెట్స్ ఇవి. ఇక్కడ మనకి షింక్ కింద వచ్చేసి 2 డోర్స్ ఉంటాయి. ఇందులో ఏంటంటే మనం కింద ఫిల్టర్ కూడా పెట్టుకోవడానికి ప్రొవిజన్ పెట్టామండి. ఫిల్టర్ కూడా పడుతుంది ఈ ప్లేస్లో. ఇది వచ్చేసి దీని పక్కన డిష్ వాషర్ అండి. ఇది కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది కనుక ఈ బాక్స్ మనం హైట్ ఎక్కువ చేసాము. డిష్ వాషర్ ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. లోపల కూడా పవర్ పాయింట్ ఉంది. ఇది వాష్ బేసిన్ ఏంటంటే పుష్ టు ఓపెన్ డోర్స్ ఉన్నాయి దీనికి.
ఇది మనం చూసుకున్నట్లయితే ఇది ఇది వచ్చేసి రిపేర్ అని ఉంటే మనం ఇటుపక్క చేసుకోవచ్చు. ఇటుపక్క 2 చిన్న బాక్స్ ఉంటాయి. అందులో మనం అక్కడ ఏమన్నా కావాలనుకునే మనం అక్కడ పెట్టుకోవచ్చు. ఇది కూడా చిన్న డోర్ అండి. ఇది కూడా మనం అందులో ఏమన్నా కావాలంటే పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ నేను ఇంకా చాలా పెట్టడానికి అది నాకు మోటివేషన్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.